జిమ్కి వెళ్ళినప్పుడు మీకు బ్యాక్ పెయిన్ వస్తుందా? అయితే ఈ వీడియో మీకోసమే. జిమ్కి వెళ్ళే వాళ్ళలో బ్యాక్ పెయిన్ చాలా కామన్గా చూస్తూ ఉంటాం. సో వీటికి రీజన్స్ ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాం. ఫస్ట్, ల్యాక్ ఆఫ్ కోర్ స్ట్రెంగ్త్. కోర్ మజిల్స్ అంటే స్పైన్ మజిల్స్, అబ్డామినల్స్ అండ్ గ్లూట్స్. మన స్పైన్ అలైన్మెంట్ని, పోస్చర్ని మెయింటైన్ చేసే మజిల్స్. సో ఎప్పుడన్నా జిమ్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ కోర్ స్ట్రెంథనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సెకండ్, ఇంప్రాపర్ టెక్నిక్. మనం వెయిట్స్ని లిఫ్ట్ చేసేటప్పుడు ఆర్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు కనుక ఇంప్రాపర్ పోస్చర్ మెయింటైన్ చేస్తే ఆ అబ్నార్మల్ ప్రెషర్ అంతా స్పైన్ మీద పడుతుంది అండ్ దీనివల్ల కూడా బ్యాక్ పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. థర్డ్, కంపారిజన్ విత్ అదర్స్. జిమ్లో ఎవరి ట్రాక్ వాళ్ళది. మీరు డైలీ ప్రోగ్రెషన్ చూసుకోవాలే కానీ ఎప్పుడు పక్క వాళ్ళతో కంపేర్ చేసుకోకూడదు. వాళ్ళు హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేస్తున్నారు కదా అని చెప్పి మనం వెళ్ళాల్సిన స్పీడ్లో కాకుండా కొంచెం అబ్నార్మల్గా హెవీ వెయిట్స్ లిఫ్ట్ చేసినప్పుడు కూడా మన స్పైన్ మీద అబ్నార్మల్గా ప్రెషర్ పడుతుంది. నెక్స్ట్, నాట్ టేకింగ్ హెల్ప్. జిమ్ చేసేటప్పుడు మనం ప్రాపర్ పోస్చర్ మెయింటైన్ చేసామా లేదా అన్నది మనకి క్లియర్గా అర్థం కాదు. మన పక్కన ఉన్న వాళ్ళకి మాత్రమే మన పోస్చర్ కరెక్ట్గా ఉందా లేదా అర్థం అవుతుంది. సో ఇట్ ఈస్ ఆల్వేస్ అడ్వైజబుల్ టు హ్యావ్ ఏ ట్రైనర్ ఆర్ మీ ఫ్రెండ్ హెల్ప్ తీసుకొని మనం వెయిట్ లిఫ్ట్ చేసేటప్పుడు, ఎక్సర్సైజ్ చేసేటప్పుడు పోస్చర్ అనేది కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోండి. అండ్ రిపిటేటివ్ మూమెంట్స్. ఒకే ఎక్సర్సైజ్ని డైలీ రిపిటేటెడ్గా చేసినప్పుడు ఏంటంటే మజిల్స్ మీద, జాయింట్స్ మీద స్ట్రెస్ పడుతుంది. సో రిపిటేటివ్ మూమెంట్స్ వల్ల స్పైన్ అది లాంగ్ టర్మ్లో డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దీనికి యూజువల్గా జిమ్లో ఫాలో అయ్యే ప్రోటోకాల్ ఏంటి అంటే ఒక్కొక్క కోర్ మజిల్ని గ్యాప్ ఇచ్చి స్ట్రెంథన్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ వీక్లో 1 డే చెస్ట్, 1 డే కోర్ మజిల్స్ అండ్ 1 డే లెగ్స్. సో ఎప్పుడైతే గ్యాప్ ఇచ్చి మనం ఎక్సర్సైజెస్ చేస్తామో మజిల్కి రెస్ట్ వచ్చి హీల్ అవ్వడానికి టైం వస్తుంది. సో జిమ్లో ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు మీకు గనక సడన్గా బ్యాక్ పెయిన్ వస్తే ఏం చేయాలి? ఇమీడియట్గా వెయిట్స్ని పక్కన పెట్టేసి మీ స్పైన్ అంతా ఫ్లోర్ మీద లై అయ్యేలాగా చూసుకోండి అండ్ ఐస్ అప్లై చేయండి అండ్ ఏమైనా ఒలిని స్ప్రే లాంటిది ఉంటే అప్లై చేసుకోండి. ఈ పెయిన్ ఇంకా కంటిన్యూ అవుతే కనుక 1 or 2 days వరకు అనాల్జెసిక్ ట్యాబ్లెట్స్ వాడుకోవచ్చు. కానీ బ్యాక్ పెయిన్తో పాటు మీకు షయాటికా పెయిన్ అంటే కాళ్ళలోకి జాలుగా వస్తే మాత్రం ఒక్కసారి స్పైన్ స్పెషలిస్ట్ని కలవండి. షయాటికా ఉంది అంటే ఇట్స్ నాట్ జస్ట్ ఏ మజిల్ పెయిన్, ఇట్ కుడ్ బి ఏ డిస్క్ పెయిన్. సో బీ కేర్ఫుల్, స్టే హెల్దీ. థ్యాంక్ యూ.